హాయ్ అండి, నా పేరు మణికంఠ. మాది శ్రీకాకుళం. ఇప్పుడు నేను ఈ వీడియో తీయడం గల కారణం క్యాన్సర్. ఇది ఇప్పుడు చాలా మందిలో కనిపిస్తుంది ఈ సమస్య. ఇది చాలా ఎక్కువగా కూడా ఉంటుంది. ఇప్పుడు నేను ఈ విషయం కోసం మీతో మాట్లాడుతున్నానంటే దానికి కారణం మా అమ్మగారి విషయంలో నేను ఎదుర్కొన్న అనుభవం. ఇప్పుడు నేను చెప్పే ఈ విషయం ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. అమ్మగారికి క్యాన్సర్ అని తెలిసిన తర్వాత చాలా బాధపడ్డాం. మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. దాన్ని ఎలా ఎదుర్కోవాలో తెలియలేకపోయింది. ఈ క్యాన్సర్ అనే విషయం ఎప్పుడు విన్నా భయం వేసేది. కాకపోతే ఇది ఎప్పుడు ఎక్కువ ఖర్చుతో కూడుకుందని చెప్పి చాలా వరకు విన్నాను నేను. అమ్మకి క్యాన్సర్ తెలిసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ మనకు కావాల్సింది హాస్పిటల్స్. ఏ హాస్పిటల్స్ బాగుంటుందో, నా బడ్జెట్లోన ఏ హాస్పిటల్ బాగుంటుందో చాలా వరకు వెతకవలసి వచ్చింది. దీనికోసం మా ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి ఇలాగ చాలామందికి ఎంక్వైరీ చేశాను. ఈ ఎంక్వైరీలో నాకు ది బెస్ట్ హాస్పిటల్, నా బడ్జెట్కి సంబంధించిన హాస్పిటల్ ఇవన్నీ చూస్తే నాకు తెలిసింది టాటా మెమోరియల్, హోమీ బాబా టాటా మెమోరియల్ హాస్పిటల్. ఇది వైజాగ్ నుంచి అనకాపల్లి వెళ్ళే రోడ్లోన అగనంపూడి అనే ఒక విలేజ్లో ఉంది. చాలా పెద్ద హాస్పిటల్ ఇది. టాటా వాళ్ళు రన్ చేస్తున్నారు ఇది. ఈ హోమీ బాబా టాటా మెమోరియల్ హాస్పిటల్లో మనకి ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా కూడా ట్రీట్మెంట్ చేస్తారు. అలాగే అది కూడా లేని వాళ్ళకి వాళ్ళు కొన్ని డాక్యుమెంట్స్ అడుగుతారు. అవి మనం సబ్మిట్ చేస్తే అవి పర్ఫెక్ట్గా ఉన్నాయంటే వాళ్ళు ట్రస్ట్ ద్వారా మనకి ట్రీట్మెంట్ చేస్తారు. ట్రీట్మెంట్ అంటే మామూలు ట్రీట్మెంట్ కాదు, ఇది ది బెస్ట్ ట్రీట్మెంట్. మనం ఎన్ని లక్షలు పోస్తున్నా బయట ట్రీట్మెంట్ ఇస్తారని నమ్మకం లేదు. కానీ వీళ్ళు ఇక్కడ చేస్తుంది మానవత దృక్పథంతో చేస్తున్నారు. వీళ్ళు ఇచ్చే ట్రీట్మెంటు హై లెవెల్, ఎక్కడ చూడలేం. ఎక్విప్మెంట్ కూడా చాలా బెస్ట్ ఎక్విప్మెంట్ ఉంటుంది ఇక్కడ. ఈ హాస్పిటల్స్కి వెస్ట్ బెంగాల్ నుంచి వస్తున్నారు, ఒరిస్సా నుంచి వస్తున్నారు, బీహార్ నుంచి వస్తున్నారు. అలాగే తెలంగాణ, హైదరాబాద్ నుంచి కూడా చాలామంది వచ్చి ఉన్నారు. నేను చూశాను, నేను వాళ్ళతో మాట్లాడాను కూడా. చాలా హాస్పిటల్, అంటే మీకు హాస్పిటల్ పేర్స్ అయితే నేను చెప్పను. వాళ్ళు చాలా హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకున్నారు, పెద్ద హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకున్నారు. అక్కడ మరి వాళ్ళకి ఏంటి ప్రాబ్లం తెలియదు. అది అమౌంట్, మనీ ప్రాబ్లం అవ్వచ్చు, ట్రీట్మెంట్ ప్రాబ్లం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. కానీ వాళ్ళు ఇక్కడికి వచ్చి ఈ హాస్పిటల్కి వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారంటే ఈ హాస్పిటల్లో వాళ్ళు ఎంత బెస్ట్ ట్రీట్మెంట్ ఇస్తున్నారో మీరే అర్థం చేసుకోవచ్చు. కానీ ఒకటి, ఇన్ని స్టేట్స్ నుంచి వచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ పొందుతున్నారు. అలాంటి మన ఆంధ్రాలో ఇక్కడ ఇంత మంచి హాస్పిటల్ ఉంది కాబట్టి అది మన అదృష్టం అని మనం అనుకోవచ్చు. ఆ హాస్పిటల్ కోసం చెప్పాల్సింది ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి. అది మీకు నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, బాయ్ అండి అందరికీ. థ్యాంక్ యూ.